నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్. నిన్న రేవంత్ రెడ్డి 68వసారి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి వెళ్ళినటువంటి తరుణంలో అక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలు, తర్వాత కేరళకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలు, తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల పూర్తిగా రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే 23 తారీఖున జరగనున్నాయో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎన్నికల గురించి కూడా మాట్లాడినట్టుగా ఆ సమాచారం అంతా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ క్యాబినెట్ విస్తరణ అనేది తాత్కాలికంగా ఆపివేసిన త్వరలో ఏదైతే క్యాబినెట్ విస్తరణ ఉందో దాదాపు ఇప్పుడు 15 మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత దీంట్లో మొండి చేయి ఎవరికి అనే కోణంలో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈ యొక్క సందర్భంలో క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఢిల్లీ పెద్దలు సీరియస్గా తెలంగాణపై కన్నేసినట్టుగా సమాచారం. తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయంలోనే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని నాయన మరి దీని మీద వస్తున్నటువంటి ఆరోపణలు, మీ మంత్రుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు, ఈ విధంగా స్కాములు అన్ని బయటపడతా ఉన్నాయి. ఈ ప్రతిపక్షానికి చోటు ఇచ్చేసినాం ఆల్రెడీ. మనం 2.5 సంవత్సరాల కాలంలోనే మనము అవకాశాలు కల్పిస్తున్నాం. రైతు భరోసా అన్నం, గ్యారెంటీల విషయంలో, ప్రతి ఒక్క దాని విషయంలో మనం అద్భుతంగా పనిచేస్తున్నామని మనం చెప్పుకున్నా కానీ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. దయచేసి దీనిపై మీరేమైనా త్వరగా నిర్ణయాన్ని తీసుకొని రాబోయేటువంటి 2028 లేదా 2029 ఎన్నికలలో మనకు అవకాశం తెలంగాణ మరోసారి కల్పించే విధంగా దూసుకుపోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి క్లాస్ పీకినటువంటి విషయం. అయితే దీంట్లో క్యాబినెట్ విస్తరణ అయితే ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు పోతారు అనేది ఒక అనార్గళికంగా మాట్లాడుకుంటే ఇక్కడ మొట్టమొదటగా వికెట్ అవుట్ అయ్యేది దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ గారు. ఆ కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి విషయంలో గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద చేసినటువంటి వాక్యాలు కావచ్చు, తర్వాత తన కూతురు ఎవరైతే సురేఖ గారి కూతురు ఉన్నారో ఆమె కూడా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి బ్రదర్స్ కోసమే ఇలాంటి ప్రోగ్రాములు తీసుకుంటా ఉన్నాడు అంటూ కూడా ఏదైతే మూసీ నదిన ఒడ్డున కడుతున్నటువంటి శివుని ఆలయం ఉందో దాన్ని దాటిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బ్రదర్స్ సంబంధించినటువంటి 1000 ఎకరాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి విషయంలోనే కొండా సురేఖను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క విధి విధానాలు ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కాంట్రాక్ట్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో మా అమ్మని అడ్డుకుంటున్నారు. దీనికి మూల కారణము రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇలానే ఉంటాయి. మాకు సంబంధించినటువంటి ఓఎస్డీని తీసేయడం, తర్వాత మా మీద ఆరోపణలు చేయడం, తర్వాత ఒక మంత్రి ఇంటికి పోలీసులు రావడం, ఇదంతా కూడా గేమ్ ప్లాన్ నడుస్తా ఉన్నది. ఒక బీసీ బిడ్డను అమాయకురాలను చేసి బయటికి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఓసీలు అంటూ కూడా సుష్మితా పటేల్ మాట్లాడింది. తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత ఇదంతా కలిసిరు, తర్వాత మాట్లాడుకున్నారు. మేడారం సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా కూడా కొండా సురేఖ కనిపించలేదు. అలా పోయింది, ఇలా వచ్చింది. కానీ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా దేవస్థానాల మీద సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, దేవాలయాలకు సంబంధించినటువంటి గుడి విషయంలో వచ్చేటువంటి పైకం విషయంలో, శంకుస్థాపనల విషయంలో, ప్రోగ్రాంల విషయంలో, జాతరల విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, మంత్రి ఉంటారు. ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే కొండా సురేఖను ఒక ముసలావిడ ఆడుతుంది, అంత మాట్లాడుతుంది పబ్లిక్లో. మాట్లాడాక అమ్మ నువ్వెవరో ఉండే, నీ పేరేం పేరు ఉందంటే నేను కొండా సురేఖను మంత్రిని అంటది. అంటే కొండా సురేఖ మంత్రి అని తన పేరును తానే చెప్పుకునే పరిస్థితికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందా, లేకపోతే ఆమె పనితీరు అలా తీసుకొచ్చిందా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అయితే మొట్టమొదటగా ఫస్ట్ వికెట్ కొండా సురేఖ, రెండో వికెట్ ఆశ్చర్యకరమైనటువంటి పేరు. అసలు ఈ పేరు ఉంటది అని కూడా ఎవరు అనుకోరు. ఎందుకంటే ఒక జిల్లాని మొత్తం శాసించి ఆ జిల్లాలో కాంగ్రెస్ జెండాను ఎగిరేసినటువంటి నాయకుడు. తర్వాత ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. భూముల విషయంలో భూములు అనగానే గుర్తుకొచ్చేది, బాంబులు అనగానే గుర్తుకొచ్చేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా క్యాబినెట్ విస్తరణలో తీసివేసి ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, సింగరేణికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇక్కడ నాదర్గుల్ సంబంధించినటువంటి 373 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇక రాఘవ కన్స్ట్రక్షన్ తీసుకున్నటువంటి ఏదైతే మైనింగ్ ఉందో, ఇది మన
ఔటర్ రింగ్ రోడ్ కానుకున్న దానికి సంబంధించినటువంటి పలు వివాదాస్పదమైన తన కొడుకు మీద కేసు, తర్వాత ఈడీ రావడం, వేల కోట్ల రూపాయలు పెట్టి వాచ్లు కొనడం, ఇదంతా కూడా పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. పొంగులేటిని పక్కన పెట్టాలనే ఆలోచన చేయడం, తర్వాత పొంగులేటిని తీస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఒక జిల్లాని శాసించి ఖమ్మం జిల్లాలో దాదాపు అందరిని గెలిపించుకో తుమ్మల నాగేశ్వరరావు తప్ప అందరిని గెలిపించుకున్నటువంటి నాయకుడు ఆయన. ఒక తెల్లం వెంకట్రావు భద్రాచలం తర్వాత కానీ ఆయన కూడా ఫస్ట్ పొంగులేటి తోటి కాంగ్రెస్ లోకి వచ్చి టికెట్ రాదు అనే భయంతో మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోయి గెలిచి మళ్ళా కాంగ్రెస్ లోకి పోయిండు. స్పీకర్గా క్లీన్ చిట్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా కొంత ఇక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి. కానీ పొంగులేటిని తీసేస్తే మరి ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు అంటే పొంగులేటి ఇలాంటి వ్యక్తి బయటికి కేబినెట్ విస్తరణ నుంచి బయటికి పోతే బుజ్జగించే అవకాశాలు ఉంటాయా? అంటే విస్తరణ నుంచి అంటే మంత్రిగా ఉన్నటువంటి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తిని మంత్రి నుంచి తీసేస్తే ఎంత ప్రభావం ఉంటుంది? ఇది ఒక రెండో ప్రశ్న. తర్వాత మూడోదిగా తమ్ముని కోసం అన్నని త్యాగం చేయాలని హైకమాండ్ చెప్తున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అయ్యా మీ తమ్ముడు పంచాయతీ చేస్తా ఉన్నాడు, మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు, మరి నువ్వు సైలెంట్ అవుతావా? మీ తమ్ముని సైలెంట్ అయ్యాడు. అట్టెట్లా సైలెంట్ అవుతా నేను? నాకేం సంబంధం? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని మీరు ఎలా తెలంగాణ ఉద్యమకారుని నేను మంత్రివర్గంలో ఉన్నటువంటి వారిని త్యాగం చేసి వచ్చిన నన్ను ఎట్లా తీస్తారు? మీరెవరు అన్న కోణంలో కూడా నడుస్తూ ఉన్నది. తర్వాత 5వ ముచ్చటగా జూపల్లి కృష్ణారావు, ఆయన పనితీరు మీద పూర్తిగా హైకమాండ్ ఇక నిస్సహాయులు అయిపోయారు. ఏంది సీనియర్ కదా అని చెప్పేస్తే ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఒక మంత్రి పదవి ఇస్తే నువ్వు ఏం పని చేస్తున్నావు అనే కోణంలో కూడా అది జరుగుతూ ఉన్నది. మరి విస్తరణ భాగంగా వచ్చేది ఎవరు అంటే రామచంద్ర నాయక్ పేరు వినిపిస్తూ ఉన్నది, బాలు నాయక్ ఎస్టీ కోటాలో బాలు నాయక్ పేరు వినిపిస్తూ ఉన్నది. కానీ రామచంద్ర నాయక్ మాత్రం మంత్రివర్గ విస్తరణలో పేరు కాకుండా ఇక్కడ కేవలం డిప్యూటీ స్పీకర్ పదవి కైవసం చేసి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే మన బాలు నాయక్ దేవరకొండకు సంబంధించినటువంటి విషయంలో తర్వాత రాజ్ గోపాల్ రెడ్డి అంశం మాత్రం క్రియాశీలకంగా ఉంది. అన్నది తీసి తమ్మునికి ఇస్తారా, లేకపోతే రాజ్ గోపాల్ రెడ్డి అడుగుతున్నది వేరే శాఖ, హోంశాఖ కావాలి నాకు, హోంశాఖ ఇస్తే మరి నా పనివిధానం ఏందో చూపిస్తా, ఈ చిన్న పదవులు నాకు వద్దు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి గతంలో చేసినటువంటి వాక్యాలు. తర్వాత ఇక ఉమ్మడి వరంగల్కి వస్తే నాయన్ రాజేందర్ రెడ్డి ఉన్నాడు, ఇక మరొక దొంతి మాధవ్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరి విస్తరణలు కాకుండా రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేవూరి ప్రకాష్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సైకిల్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నేత. మరి చూడాలి అరే రాబోయే నెలలో కానీ ఇంకో 2 నెలల్లో ఎలాంటి విస్తరణ జరగబోతా ఉంది, రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయా, లేక మళ్ళా సైకిల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి ఏమైనా అవకాశం కల్పిస్తారా, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పదవి ఉంటుందా పోతుందా అనే కోణంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో గందరగోళమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉన్నది. ఈ యొక్క విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.